మద్యం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగి రాము ప్రధాన అనుచరుడు ఆరపల్లి రామును అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్టు చేసిన అనంతరం విజయవాడ సిటీ ఆఫీస్కు తరలించారు. అయితే తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు జోగి రమేష్. కల్తీ మద్యం ఘటనలో తన ప్రమేయం లేదన్నారు. తనను అరెస్టు చేసి రాక్షసానందం పొందాలని అనుకుంటున్నారని విమర్శించారు. మరోవైపు జోగి రమేష్ అరెస్టు నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ నిరసనకు దిగారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే కల్తీ మద్యం తయారు చేసినట్లుగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్దనరావు పోలీసులకు వాగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ ఉదయం జోగి రమేష్ ఇంటికి వెళ్లిన పోలీసులు అరెస్టు చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ అనేక వివాదాల్లో నిలిచారు. నోటి దురుసు కారణంగా టీడీపీకి టార్గెట్ అయ్యారు జోగి రమేష్. లోకేష్ రెడ్డి బుక్లో టాప్లో ఉన్న జోగి రమేష్ గతంలో అగ్రిగోల్డ్ భూముల కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. వైసీపీ అధికారంలో ఉండగా మంత్రిగా 2.5 ఏళ్లు పనిచేస్తున్న జోగి రమేష్ గతంలో చంద్రబాబు ఇంటి మీదకి వెళ్లి గొడవ చేశారు. జోగి రమేష్ అరెస్టుపై మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ స్పందించారు. జోగి రమేష్ను అన్యాయంగా అరెస్టు చేశారన్నారు. ముమ్మాటికి ఇది అక్రమమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలోనే నకిలీ మద్యాన్ని తయారు చేశారని, మంతా తుఫాన్ కాశీబుగ్గ ఘటనలో ప్రభుత్వ వైఫల్యాన్ని దృష్టి మళ్లించడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కల్తీ మద్యాన్ని తయారు చేసేది మీరే, అమ్మేది మీరే, తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేసేది మాత్రం తమ వాళ్ళపై అని విమర్శిస్తూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్. జోగి రమేష్ను అక్రమంగా అరెస్టు చేశారని మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు అన్నారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్య అని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ను దురుద్దేశంతోనే ఇరికించారని మండిపడ్డారు. జోగి రమేష్ కుటుంబాన్ని, వైసీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని, రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలో అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. నేనైతే గోలే ఉండదా బాబు ఏంటన్నా కల్తీ కేసు బనాయించి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినంత మాత్రాన నేరం చేసినట్టు కాదు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నిజాయితీ ఉన్నా ఈ కేసుని వెంటనే సిబిఐ కన్నా చెప్పండి, లేదంటే నార్కో అనాలిసిస్ టెస్ట్, లై డిటెక్టర్ టెస్ట్ 2 తక్షణం చేపించి మీ నిజాయితీని, చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందిగా వారి ఇరువురిని నేను కోరుతాను. మైలవరం నియోజకవర్గానికి సంబంధించి నాయకులు, కార్యకర్తలు మొత్తం జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న వెంటనే జోగి రమేష్ అరెస్టును ఖండించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. కాశీబుగ్గలో జరిగిన ఘటన డైవర్ట్ చేయడానికి ఈ రోజు జోగి రమేష్ను అరెస్ట్ చేసిందన్నారు వెల్లంపల్లి. ఈ లిక్కర్ స్కామ్కి పాత్రధారులంతా కూడా కూటమి నాయకులేనని వెల్లంపల్లి ఆరోపించారు. జోగి రమేష్ ఎక్కడ తప్పు చేయలేదని, దీనిపై సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిందన్నారు వెల్లంపల్లి. సాక్షాత్తు మీడియాకు చూపెట్టిన వ్యక్తి అతను. ఆ వ్యక్తిని ఎట్లా ఒకట్లా ఇరికించాలని చెప్పనేది. జనార్దన్ అనే వ్యక్తి గతంలో
ఫారెన్ నుంచి ఆయన వీడియో పంపించాడు. మరి ఆ వీడియోలో జోగి రమేష్ గారి పేరు ఎందుకు చెప్పలేదు? రిమాండ్ రిపోర్ట్ లో మరి జోగి రమేష్ గారి పేరు ఎందుకు చెప్పలేదు అతను? మరి అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? అతను ఎయిర్పోర్ట్ లో నుంచి డైరెక్ట్ గా మీరు పోలీసులు అతన్ని కస్టడీలో తీసుకున్నారే, ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ కూడా కేవలం జోగి రమేష్ గారిని భయపెడతానికి, జోగి రమేష్ గారి యొక్క గొంతుని నొక్కడానికి, జోగి రమేష్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా లేకుండా చేయడానికి, అదే విధంగా ప్రతిపక్ష పార్టీగా అతను జోగి రమేష్ ని అణిచివేయాలని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజు సాక్షాత్తు జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళి అంటే పోలీసులు తాళాలు పాల్గొట్టేసి తీసుకొచ్చేస్తామన్న పరిస్థితి. ఆయన డైరెక్ట్ గా చెప్పాడు, నేను వచ్చి మీకు సహకరిస్తాను, నేను ఏ విచారణకైనా సిద్ధం, నార్కో అనాలిసిస్ కైనా సిద్ధం, దేనికైనా సిద్ధం అనే వ్యక్తిని ఎందుకు మీరు అంత భయపెట్టాల్సిన పనే ఉంది? మీరు నోటీస్ ఇస్తే వచ్చే పరిస్థితి ఉంది కదా అతనికి, ఎందుకు మీరు ఇంత? టీడీపీ నేత బుద్ధ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. జోగి రమేష్ అంటే టీము తయారు చేసింది నకిలీ మద్యం కాదని, స్లో పాయిజన్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్లో పాయిజన్ తయారు చేసి అమ్మేశారని ఆయన ఆరోపించారు. జోగి అరెస్టు తన పేరు బయటకు వస్తుందని జగన్ భయపడుతున్నారని తెలిపారు. వైసీపీ నేతలు అతి చేస్తే నకిలీ మద్యం బాధితులతోటి తాడిపల్లిలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఒక వారం రోజులుగా జోగి రమేష్ అతను స్థాయి పెంచుకోవడానికి చంద్రబాబు గారు, లోకేష్ గారు పేర్లు వాడుతున్నాడు. జోగి రమేష్ అనే వ్యక్తి ఒక బచ్చా. నీలాంటి వాళ్ళ కోసం ఆలోచించే టైము తీరిక వాళ్ళకి లేదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఎలా నడిపించాలని ఆర్థికలో కష్టపడుతున్న వాళ్ళు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు. నువ్వు కల్తీ మద్యం కేసులో ఎవరైతే నీ వాటాదారుడు ఉన్నాడో జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా సిట్టోళ్ళు ఇచ్చేశారు. పెద్దవాళ్లకు ఒక న్యాయం, పేదవాళ్లకు ఒక న్యాయం నినాదంతో తెలంగాణ భవన్లో ఎగ్జిబిషన్ నిర్వహించారు. హైడ్రా అరాచకాలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాబోయే 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని, హైడ్రా వల్ల అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్లో హైడ్రా పేరుతోటి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఎంతో మంది బాధితులుగా మారారన్నారు. 3 ఏళ్ల చిన్నారి భోజనం లేకుండా ఏడ్చిన పరిస్థితి తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రజాపాలన అయితే నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, చిన్న పెద్ద అనే తేడా లేకపోతే, పెద్దవాళ్ళని ఎందుకు ముట్టలేదు, పెద్దవాళ్ళని ఎందుకు కనీసం మీరు శిక్ష వేయలేదు, కనీసం వారికి ఎందుకు నోటీసులు అన్నా ఇవ్వలేదు, బట్టి విక్రమార్క గారు కానీ పెద్దలు కానీ చెప్పే పరిస్థితి ఉందా? నిజంగానే హైడ్రా చేసేది మంచి అయితే వాళ్ళు నిజంగానే సమాధానం చెప్పగలుగుతారా మీకు? అట్లాగే ఆ బిల్డర్లు ఏదైతే పెద్ద పెద్ద పేర్లు చెప్పారో వాళ్ళకి చెప్పగలుగుతారా? ఇంకోటి, నిజంగా హైడ్రా చేసేది మంచి అయితే ఇట్లా 5 స్టార్ హోటళ్లలో మీటింగులు పెట్టి 5 స్టార్ హోటళ్లలో రియల్ ఎస్టేట్ వాళ్ళతో డీలింగులు చేయాల్సిన అవసరం ఉంటుందా? అంటే దీని వెనకాల ఏం జరిగింటది ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. హైడ్రా కమిషనర్ గారు అక్కడ ఎవరు పేదవాళ్ళు లేరట, ఆయన ఎవరు పేదవాళ్ళది కూలగొట్టలేదంట, ఆయన కేవలం పెద్దవాళ్ళే కొట్టాడంట, పేదవాళ్ళే మాత్రం కూలగొట్టలేదంట. సిగ్గు లేకుండా చెప్తున్నారు. పేదవాళ్ళకి మరి పెద్దలకు ఒక నీతి, పేదవాళ్ళకు ఒక నీతి. కాయిదాలు ఉండంగా, కోర్టు ఆర్డర్లు ఉండంగా మీరు ఎట్లా కూలగొడతారు? ఎందుకు కూలగొడుతున్నారు? శనివారం ఆదివారం కోర్టు తీర్పులు ఉన్నాయి కదా అంటే ఆయన చెప్తున్న మాట, టైం ఇస్తే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు, అందుకే టైం ఇవ్వకుండా కూలగొడుతున్నాం అని మాట్లాడుతున్నాడు. మరి దేశంలో న్యాయం ఎందుకు, ధర్మం ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు? ఇట్లా అధికారులదే మొత్తం గుడ్డెద్దు చేనులో పడ్డట్టు రాజ్యం చేసేదే ఉంటే, ఈ రకంగా చేసే పరిస్థితి అయితే మరి ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ఉండేందుకు? అంటే వాటి పట్ల కనీస గౌరవం కూడా వాళ్ళకి లేదు. FTLలో అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువులో కడితే ఎవరిని వదలను, మాకు పెద్ద చిన్న తేడా లేదు అని పోజులు కొడుతున్నాడు ఈ అధికారి. పేదవాళ్ళ మీదనేమో విరుచుకుపడే రాక్షసిలాగా ప్రవర్తించే హైడ్రా పెద్దవాళ్ల పట్ల ఎట్లా ప్రవర్తిస్తుందో. ఈయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మొత్తం చెరువును పూడ్చి ఇల్లు కడితే మరి ఆయన ఇల్లు కూలగొట్టే ధైర్యం హైడ్రాకుందా? పెద్దలు పేదలు మాకేమీ తేడా లేదు అంటున్న బిల్డప్లు ఇస్తున్న అధికారి ఆయన ఇంటి దగ్గరికి పోయే ధైర్యం అన్న ఉందా? కనీసం పోగలుగుతాడా? పోలేడు. మేము అడిగినాం కలెక్టర్ గారిని, ఏమయ్యా కలెక్టర్ గారు, మరి పేదవాళ్ళనేమో అక్కడి నుంచి తరిమేసినారు, మరి ఆయనకి ఎందుకు చేస్తున్నారంటే మాకు హద్దులు చూపట్లేదు, మాకు అక్కడ రెవెన్యూ విషయంలో ఏదో డిస్ప్యూట్ ఉంది, హద్దుల విషయంలో ఇబ్బంది ఉంది అని అంటున్నారు. మరి హద్దుల విషయంలో గాంధీ గారికి వస్తుందా ఇబ్బంది? మీకు రాదా? మరి మీకు మాత్రం ఒక న్యాయం, ఆయనకు ఒక న్యాయం ఉంటుందా? ఈ మాట అడిగితే అంటే కాంగ్రెస్ లో చేరితే ఒక న్యాయం, కాంగ్రెస్ పార్టీలో లేకపోతే మీలాగా తన్ని అవతల పడేయాలా? పేదల ఇండ్ల మీదకి మాత్రం బుల్డోజర్లు, పెద్దల భూములకు మాత్రం పోలీస్ పహారాలు. ఈ షీట్లు వేసి ఇచ్చింది ఎవరో కాదు, అధికారులే దగ్గరుండి, పోలీసు వాళ్ళు దగ్గర ఉండి, గాంధీ గారి ఒత్తిడితో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒత్తిడితో మొత్తం షీట్లు వేసి ఇలా ఆయనకు పోలీసులు దగ్గరుండి రక్షణ కవచంలా కట్టించారు. బుల్డోజర్ పోతే నా పేయి మీదకి వెళ్ళిపోవాలి, నా శరీరం మీదకి వెళ్ళిపోవాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. మరి అక్కడ బుల్డోజర్ కింద పడుకుంది రాహుల్ గాంధీ గారేనా? అంటే ఢిల్లీలో, యూపీలో
బుల్డోజర్ నడిస్తేనేమో రాహుల్ గాంధీ కోపం వస్తుంది. అదే తెలంగాణలో బుల్డోజర్ వచ్చి నీ ప్రభుత్వం, నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పేదల పుట్టగొడుతుంటే నీ ప్రభుత్వమే రిజిస్టర్ చేస్తుంది బిల్లులు, నీ ప్రభుత్వమే కూలగొడుతుంది, నీ ప్రభుత్వమే పట్టాలు ఇస్తుంది, నీ ప్రభుత్వమే కూలగొడుతుంటే ఎక్కడున్నారు రాహుల్ గాంధీ గారు? కనీసం ఫోన్ చేసి ముఖ్యమంత్రికి చెప్పొస్తలేదా? చేయకయా ఈ పని, తప్పు పని చేస్తున్నావు అని చెప్పే ధైర్యం కూడా లేదా? ఇక్కడ నుంచి వచ్చే డబ్బులు మూటలు ఆగిపోతాయని ఏంది నీ భయం? భద్రాద్రి జిల్లా మణిగూరులో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. గతంలో రేఖా కాంతారావు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళాక 2018లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి బీఆర్ఎస్ రంగులు వేశారు. ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 2000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి బీఆర్ఎస్ కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఆక్రమించుకున్నారు. మణిగూరులో పార్టీ ఆఫీస్ పైన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఘటనపై రేఖా కాంతారావుతో ఫోన్లో మాట్లాడారు కేటీఆర్. రాష్ట్రంలో గుండాయిజం, రౌడీయిజం పెరిగిందన్నారు. రౌడీల అరాచకాలకు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. మణిగూరు బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణిగూరు సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కాంతారావు హాట్ కామెంట్స్ చేశారు. కార్యకర్తలు సమన్వయం పాటించండి, భవిష్యత్తు మనదే అని వ్యాఖ్యానించారు. భౌతిక దాడులు పిరికిపంద చర్య అని, గాజులు వేసుకుని కూర్చోలేదని, దమ్ముంటే 100 కోట్ల డిఎంఎఫ్టీ నిధుల సంగతి ప్రజలకు చెప్పు అంటూ నిలదీశారు. ఎవరు లేని సమయంలో భౌతిక దాడులు చేయడం పైన సిగ్గుపడాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణిగూరులో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. మణిగూరు బీఆర్ఎస్ కార్యాలయానికి కాంగ్రెస్ కార్యకర్తలు నిప్పంటించారు. అస్తం ఆగడాలపైన గులాబీ లీడర్లు మండిపడ్డారు. ఓటమి భయంతోనే దాడులకు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. గులాబీ క్యాడర్ జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు తాతమధు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని దాకా ప్రతి చోట రౌడీల రాజ్యం నడుస్తుంది అన్నారు. ఈ కార్యాలయం మీద ఒక ఫ్యాసిస్టు దాడి చేయటం అనేది జరిగింది. పట్టపగలు వందలాది మంది గుండాలు, అల్లరి మూకలు పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి ఫర్నిచర్నంతా బజార్లో కుప్పబోసి పెట్రోల్ పోసి తగలబెడితే కూతవేటు దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులు గడ్డి బీకుతున్నారని నేను అడుగుతున్నా. చట్టాన్ని పరిరక్షించాల్సిన మీరు కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారు వారి సొంత ఆస్తి, వారి ఇల్లు పార్టీ ఆఫీస్గా మార్చుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అదే ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ ఇంటిని 2-3 ద్వారా చేతులు మారి ఫైనల్గా వారు కొనుక్కున్నారు. అది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ. దాన్ని ఈరోజు హరీష్ రావు గారి ఫాదర్, తండ్రి చనిపోయినందుకు హరీష్ రావు గారిని, మా పార్టీ నాయకుల్ని, వారిని పరామర్శించడానికి మణుగూరు నుంచి పార్టీ కార్యకర్తలు రేగా కాంతారావు గారు కంప్లీట్గా అక్కడి నుంచి అందరూ వచ్చి కొంతమంది కాంగ్రెస్ గూండాలు అక్కడ ఉన్నటువంటి ఆఫీసును పగలగొట్టి దారుణమైన. హైదరాబాద్ కుత్బులాపూర్ గాజుల రామారావు సర్వే నెంబర్ 307లో గతంలో హైడ్రా కూల్చివేసింది. పేదల నివాసాలు. అదే ప్రాంతంలో ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఆక్రమించిన 11 ఎకరాల భూమి చుట్టూ ఏర్పాటు చేసిన రేకుల షీట్స్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత వసూలుకు పాల్పడుతున్నారని నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పేదల బతుకులు చిందరవందర చేస్తున్నారని విమర్శించారు. హైడ్రా బాధితులకు అండగా ఉంటున్నామన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారన్నారు. పేదలను రోడ్డున పడేశారని, కానీ అరకపూడి గాంధీకి మాత్రం రక్షణ కల్పిస్తుందన్నారు మధుసూదనాచారి. ఇక పేద ప్రజలకు ఒక న్యాయం, అధికార పార్టీకి మరో న్యాయమా అంటూ మండిపడ్డారు. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో హైడ్రాను అడ్డుపెట్టుకొని ఏ రకంగా వసూళ్లకు పాల్పడుతూ ఉన్నారో, ఏ రకంగా హైడ్రాతోని పేదల బతుకులు చిందరవందనం చేస్తున్నారో
ఏ రకంగా పేదలని ఇల్లు కూల్చేసి రోడ్డుకి ఈడుస్తున్నారో అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. హైడ్రా చేస్తున్నటువంటి ఒక తప్పుడు, మరి ముఖ్యంగా గాజువారంలో గత 10 సంవత్సరాల నుంచి, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పేదలు గుడిసెలేసుకొని ఇళ్లలో నివాసం ఉంటా ఉంటే వారి యొక్క నిర్దాక్షిణంగా ఇండ్లకి వెళ్ళి బయట ఇడ్చి ఇల్లు కూల్చేసి రోడ్ల పాలు చేసినారు. అదే సందర్భంలో ఇదే 307 సర్వే నెంబర్లో ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఆర్కేపూడి గాంధీ గారి యొక్క స్థలాన్ని మరి ఆ రోజు వాళ్ళ ఫెన్సింగ్ అంతా కూడా తీసేసినా వాళ్ళు మళ్ళీ అదే రోజున అధికార పార్టీ అండతో మరి ఈ స్థలానికి అంతా కూడా మళ్ళీ ఫెన్సింగ్ చేసుకోవడం జరిగింది. హైడ్రా ఏం చేస్తుంది అని ప్రశ్నించడానికి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా ఈ హైడ్రా పేద ప్రజలకు ఒక న్యాయం, మరి ఉన్నత వర్గాలకు ఒక న్యాయం, అధికార పార్టీకి చెందినటువంటి మంత్రులకి ఎమ్మెల్యేలకు ఒక న్యాయం, పేదల గురించి ఒక న్యాయం. గతంలో ఎవరైతే అక్రమంగా నివసిస్తున్నారో, అక్రమంగా ఇల్లు కట్టుకున్నారో ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చేస్తామని చెప్పినటువంటి ఒక హైడ్రా, ఎవరైతే రేవంత్ రెడ్డి డైరెక్షన్లో పనిచేస్తున్న హైడ్రా గతంలో పేదలందరి ఇల్లు కూల్చింది, కానీ వారి సొంత అన్నకి మాత్రం నోటీస్ ఇచ్చిన సంగతి చూశాం. కాబట్టి దీన్ని ప్రశ్నించడానికి ఇక్కడ కళ్ళ కట్టడి కనబడుతూ ఉంది. ఏదైతే ఇక్కడ గాజురామరంలో కూల్చేసినటువంటి పేదల ఇండ్లు ఏవైతున్నాయో వారి దగ్గర పోతే మళ్ళీ వాళ్ళు కరెంట్ కట్ చేసి కూడా ఇబ్బంది పెట్టారు, వాళ్ళు కరెంట్ రిస్టోరేషన్కి ఇబ్బంది పెట్టారు, వాళ్ళకైతే కట్టుకొనియారు. కానీ ఇదే ఒక బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మరి రేవంత్ రెడ్డి గారు సుమారు 11 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాన్ని మరి గాంధీ గారికి నజరానగా సుమారు 1100 కోట్ల ఆస్తిని వారికి దారదత్తం చేయడానికి మరి వారు మాటిచ్చి తీసుకున్నారా పార్టీలకని ప్రశ్నిస్తూ ఉన్నాం. వారికేమో కోట్లలో, అంటే మీ కోట్లలో స్టేలున్నా స్టేటస్కోలున్నా కూల్చేస్తామన్నటువంటి అన్యాయం అక్రమం ఉంటే కూల్చేస్తామన్నటువంటి హైడ్రా ఈరోజు ఎందుకు ఈ యొక్క ఫెన్సింగ్ని ఆపలేకపోయినది? హైడ్రా ఎవరి కొమ్ము కాస్తా ఉన్నది? గడిచిన 1.5 సంవత్సరాల కాలంలో అనేక కాలనీలలో ఇటువంటి భయానక పరిస్థితులే కొనసాగినాయి. ఇవాళ అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దాష్టీకాలకు కొమ్ము కాసేటువంటి సంస్థగా పేదల పాలిట ఇందాక నేను చెప్పినట్టు ఒక శాపంగా తయారైనటువంటి హైడ్రా దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ ఇదే స్థలంలో మరి ప్రభుత్వం నిజంగా ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం, ఆత్మవిశ్వాసం, రేషం ఉంటే పేదల ఇండ్లను కూల్చడం కాదు, ఈ అక్రమార్కులకు సంబంధించినటువంటి స్థలాలను స్వాధీనం చేసుకోవాలి. ఇవాళ ప్రభుత్వానికే సవాలు విసిరేటువంటి ఘటన, మరి తీసివేసినటువంటి మళ్ళీ షీట్స్ను 24 గంటల లోప పునరుద్ధరించడం జరిగింది అని అంటే వాళ్ళ వెనుక ఉన్నటువంటి వ్యక్తి ముమ్మాటికి ముఖ్యమంత్రి గారే. కాబట్టి ఇది ఎవరి దయాదాక్షిణ్యం మీదనో ఎవరి కనుసన్నల్లోనో జరుగుతున్నటువంటి దుర్మార్గపు కార్యక్రమం కాదు. స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి భరోసాతో ముఖ్యమంత్రి వెనకుండి నడిపిస్తున్నటువంటి తతంగం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే అవినీతికి, అక్రమానికి కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణతో పాటు భారతదేశానికే ఆ దుర్మార్గపు పేరు తీసుకొచ్చినటువంటి దుర్మార్గం కొనసాగుతుంది. కాబట్టి పక్కనున్న ఇండ్లేమో ఇవి కూలిపోయినాయి. ఈ ఎమ్మెల్యేకి మాత్రం ఇంత మంచి పద్ధతిగా ప్రభుత్వం రక్షణ ఇచ్చి చుట్టూ పోలీసులను పెట్టి ఏ రకంగా కాపలా కాస్తుందో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇవాళ హైడ్రా అనేది ప్రభుత్వ ఏజెన్సీ కాదు, కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక ప్రైవేట్ ఏజెన్సీ లాగా పనిచేస్తుంది. రేవంత్ రెడ్డికి డబ్బులు సంపాదించి పెట్టడానికి కావాల్సిన ఏజెన్సీ లాగా పనిచేస్తూ ఉంది. ఇక్కడ కావచ్చు, అక్కడ మూసి ఒడ్డున కావచ్చు. మూసి ఒడ్డున నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, ఇప్పుడు పక్కన నీళ్ళని ఆనుకొనే కడుతూ ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు, హైడ్రా అటువైపు చూడడం లేదు. అంటే ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ ప్రభుత్వం పెద్దవాళ్ళ కొరకే, ఉన్న వాళ్ళ కొరకే తప్ప ఈ ప్రభుత్వం పేదల కొరకు కాదు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. హైదరాబాదు నలుమూలలో ఎటువైపు చూసినా కేసీఆర్ కట్టించిన లక్షలాది ఇండ్లు కనబడుతూ ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు. కానీ ఇవాళ మధ్యలో చూస్తే రేవంత్ రెడ్డి కూలగొట్టిన ఇండ్లు కనబడుతూ ఉన్నాయి, కూలగొట్టి శ్మశానంగా చేసిన పేదల బతుకులు కనబడుతూ ఉన్నాయి. కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఇది. కేసీఆర్ 10 ఏళ్లలో నిర్మాణం చేస్తే రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో మొత్తం కూలగొట్టి నాశనం చేసిపోయాడు. ఇవాళ రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేస్తూ ఉన్నాడు, పేదల భవిష్యత్తును అంధకారం చేస్తూ ఉన్నాడు. కేవలం తనకు అవసరమైన, తన రాజకీయ పరపతికి అవసరమైన, తన పదవిని నిలబెట్టుకోవడానికి కావలసిన పని మాత్రమే చేస్తున్నాడు. ఇవాళ బీఆర్ఎస్ నుంచి గెలిచి కొనుక్కున్న వాళ్ళకు ఈ రకమైన నజరానాలు ఇస్తున్నాడు, ఈ రకంగా కాపలా కాస్తున్నాడు.
ఆయన సొంత పార్టీలో ఉన్న మంత్రులకు కాపలా కాస్తున్నాడు. ఒక్కసారి ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే కేసీఆర్ ఒక్క పిలిపిస్తే నీ హైడ్రా అడ్డుకోలేదు, నిన్ను నీ పోలీసులు అడ్డుకోలేరు, నీ లాగు పగలగొట్టి నిన్ను పారదోలడం ఖాయం ప్రజలు. నువ్వు ఏ అడవుల నుంచి వచ్చినా అని చెప్తున్నావో, నల్లమల పుల్లి అని చెప్తున్నావో, నల్లమల పిల్లిని కూడా కాకుండా చేస్తారు నిన్ను. నువ్వు చేస్తున్న దుర్మార్గాలు ఈ రకంగా ప్రజల ముందర చూపించాలి, ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బృందం ఇక్కడ రావడం జరిగింది. కానీ ఎమ్మెల్యేలు మంత్రులు మాత్రం ఏ రకంగా పోలీసు రక్షణ ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళకి కట్టబెడుతుందో కూడా మనం చూస్తున్నాం. ఈ దుర్మార్గాల్ని ప్రజలకు మళ్ళొకసారి కళ్ళకు కట్టినట్టు చూపించాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బృందం మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి ఆదేశం మేరకు ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కూడా ప్రత్యేకించి గమనించాలి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ హద్దులు దాటి మితిమీరి వ్యవహరిస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ నుంచి అభ్యర్థిని కాంగ్రెస్ హద్దుకు తెచ్చుకుందని ఆరోపించారు కిషన్ రెడ్డి. మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా మరి మోసం చేసేటువంటి ప్రయత్నం, మజ్లిస్ పార్టీ నుంచి అద్దెకు తెచ్చుకున్నటువంటి అభ్యర్థిని అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం, ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఇష్టారాజ్యంగా మాట్లాడడం. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో ఎన్నికలకు సంబంధించినటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంది. బంజారాహిల్స్ లో పెద్దమ్మ గుడి స్థలాన్ని గుడి కూలగొట్టి విగ్రహాన్ని మాయం చేస్తారు. ఆ గుడికి 50 గజాల స్థలం ఇవ్వమంటే పాత గుడికి ఇవ్వడానికి ముందుకు రారు. కానీ కబ్రస్థాన్కు మాత్రము మరి 2 ప్రాంతాల్లో. ఇస్రో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. భారత నేవీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03ని విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి LVM-3 M5 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగులోకి పంపారు. We have a magnificent lift-off the LVM-3 M5 CMS-03 mission in the air. నిర్ణీత సమయానికి నింగులోకి తీసుకెళ్లిన LVM-3 M5 రాకెట్ CMS-03 ఉపగ్రహాన్ని ఖచ్చితత్వంతో నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. అనంతరం రాకెట్ నుంచి ఉపగ్రహం విజయవంతంగా విడిపోయిందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ప్రయోగం సంపూర్ణ విజయం సాధించిందని, ఇంజెక్షన్ ప్రక్రియ ఖచ్చితంగా జరిగిందని వారు తెలిపారు. I am happy to announce that LVM-3 M5 launch vehicle has successfully injected the CMS-03 communication satellite in the required orbit. The satellite weighing 4,410 kg is precisely injected within the specification of the orbit. Let me congratulate the entire ISRO community, the project teams, all the team members and our industrial partners for your outstanding contribution for accomplishment of this great mission. Launch from Sriharikota and the 8th successful mission of the LVM-3 launch vehicle. As all of you are aware, the previous LVM-3 vehicle, that is the LVM-3 M4, launched the most prestigious Chandrayaan-3 mission. That mission brought glory to the India as the first country to land. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచారంలో ఓ కొత్త పాత్రలో కనిపించారు. బెగుసరాయిలో మత్స్యకారులతోటి సమావేశమైన ఆయన నీటిలోకి దిగి వారితో కలిసి చేపల వల లాగి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ఆయన మత్స్యకారులతోటి పూర్తిగా మమ్మకమై వారి జీవన విధానం ఎదుర్కొంటున్న సవాళ్లను అడిగి తెలుసుకున్నారు. వీఐపీ పార్టీ అధ్యక్షుడు ముఖేష్ సహాయంతో కలిసి రాహుల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తన అనుభవాలను పంచుకుంటూ మత్స్యకార సోదరులను కలవడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. వారి పని ఎంత ఆసక్తికరంగా ఉంటుందో దానితో ముడిపడి ఉన్న సమస్యలు, పోరాటాలు కూడా అంతే తీవ్రమైనవి అన్నారు రాహుల్.